ఇవాళ మనం టోటల్ మహాభారతంలో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి, ఎన్ని జనరేషన్స్ తర్వాత కౌరవుల జన్మం సంభవించింది అనేది చూద్దాం. ఈ టోటల్ కురువంశం మొత్తం ఫస్ట్ జనరేషన్ వచ్చేసి యయాతి. ఈ యయాతి అనే అతనికి పూరుడు అనే కొడుకు పుట్టాడు. పూరుడు కౌసల్యకు పుట్టిన కొడుకు జనమేజయుడు. జనమేజయుడు అనంతకు పుట్టినవాడు పరిశ్చవంతుడు, ప్రాశ్చివంతుడు. ప్రాశ్చివంతుడు మరియు అస్మికకు పుట్టినవాడు సంయాతి. సంయాతి వరాంగికి పుట్టినవాడు అహమ్యాతి. అహమ్యాతి భానుమతికి పుట్టినవాడు సార్వభౌముడు సునందకు పుట్టినవాడు జయత్సేనుడు. జయత్సేనుడు సుశ్రవణకు పుట్టినవాడు అవచీనుడు మర్యాదకు పుట్టిన వాళ్ళు అరిహుడు అంగి అనే ఆవిడకు పుట్టిన అతను మహాభౌముడు సుపుత్స వీళ్ళిద్దరికీ పుట్టిన అతను అయతీనికుడు కామ ఆమె ఆవిడకు పుట్టిన అతను ఆక్రోధనుడికి కరంబకు పుట్టిన అతను దేవాతిథి మర్యాద వీళ్ళిద్దరికి పుట్టిన అతనే బుచీకుడు సుదేవ అనే అమ్మాయికి పుట్టిన అతను భుక్షుడు జ్వాలకి పుట్టిన అతను మతినారుడు సరస్వతి నదికి పుట్టిన అతనే త్రాసుడు కాళిందికి పుట్టిన అతను ఇలునుడు రథాంతరికి పుట్టిన అతను దుష్యంతుడు శకుంతల అనేది కథ మనకందరికి తెలుసు కదా. దుష్యంతుడికి పుట్టిన అతను భరతుడు. అయితే నేను ఈ శకుంతలను పెళ్లి చేసుకోలేదు, నాకు ఎవరో తెలియదు అన్న దుష్యంతుడికి ఆకాశం నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు శకుంతలను పెళ్లి చేసుకున్నావు, నాకు తెలుసు, నువ్వు ఏకం చేసుకోలేకపోతే చచ్చిపోతావని. ఆ తర్వాత దుష్యంతుడు శకుంతలని ఓన్ చేసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలకు పుట్టినతనే భరతుడు. శకుంతల ఎవరో తెలుసు మనకి. శకుంతల విశ్వామిత్ర మేనకకు పుట్టిన సంతానం. భరతుడు సునందకు పుట్టిన ఒకసారి మొత్తం పైనుంచి కింద చూడండి, సునంద అనే పేరు చాలాసార్లు రిపీట్ అవుతుంది. భరతుడు ఇది 20వ జనరేషన్, 20th జనరేషన్కి దుష్యంతుడు శకుంతల పుట్టారు, పెళ్లి చేసుకున్నారు. 21st జనరేషన్ భరతుడు సునంద. మళ్ళీ నెక్స్ట్ భమన్యుడు విజయ, వీళ్ళకి సహోత్రుడు పుట్టాడు. సహోత్రుడు సువర్ణకు హస్తి పుట్టాడు. హస్తికి యశోధరకు వికంతనుడు పుట్టాడు. స్పెల్లింగ్ మిస్టేక్ ఒకసారి. వికంతనుడు పుట్టాడు. వికంతనుడు వసుదేవ ఇద్దరికి పుట్టిన అతను అజమీదుడు. ఈ అజమీదుడు అనే అతని స్టోరీ చాలా విచిత్రం. ఎందుకంటే మనకు తెలుసు మహాభారతంలో కేవలం 100 మంది పుట్టింది గాంధారికి అనుకుంటాం, కానీ 100 మంది సంతానం పుట్టింది అజమీదుడు అనే అతనికి కూడా 100 మంది సంతానం. ఇతనికి కైకేయి, గాంధారి, భుక్ష అనే భార్యలు ఉన్నారు. ఇతని భార్యలు కూడా ఒక వింత, ఎందుకంటే కైకేయి రాముడి తల్లి, గాంధారి కూడా మన దుర్యోధనుడి తల్లి. వీళ్ళిద్దరు సేమ్ నేమ్స్. అజమీదుడికి సేమ్ నేమ్స్, భార్యలు సేమ్ నేమ్స్ ఉండటం విచిత్రంగా ఉంటుంది. అజమీదుడికి సంవర్ణుడు పుట్టాడు. సంవరణుడు తపతికి కురుడు పుట్టాడు. కురుడు అంటే మనకు తెలుసు, కురుక్షేత్రం అనే పేరు కురుడు పేరు నుంచి వచ్చింది. కురుడు శుభాంగికి విదరాధుడు పుట్టాడు.
విదరాదుడు సంప్రియకి అనస్వుడు, అనస్వుడు అమృతకి పరీక్షితుడు. ఈ పరీక్షితుడు అనే పేరు చాలాసార్లు విని ఉంటారు. పరీక్షితుడు సుయాషకు భీమసేనుడు పుట్టాడు. మనము వింటూ ఉంటాం భీముడినే భీమసేనుడు అనుకుంటుంటాం, కానీ భీమసేనుడు అనే అతను భీముడికి తాత. భీమసేనుడు కుమారికి ప్రతీపుడు పుట్టాడు. ప్రతీపుడు సునంద, చూద్దాం మళ్ళీ సునంద పేరు వచ్చింది. ప్రతీపుడు సునందకు సంతనుడు పుట్టాడు. సంతనుడినే మనం టోటల్లీ మహాభారతకి ఆద్యుడు అనుకుంటుంటాం, కానీ సంతనుడు 34th జనరేషన్ మాత్రమే. సంతనుడికి 2 భార్యలు, గంగా, సత్యవతి. అంటే ముందు గంగని పెళ్లి చేసుకుంటే గంగాకి భీష్ముడు పుట్టాడు. గంగ వదిలేసి వెళ్ళిపోయింది సంతనుడిని. తర్వాత సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతికి చిత్రాంగుడు, విచిత్రవీరుడు అని 2 కొడుకులు పుట్టారు. కానీ ఇద్దరూ కూడా రాజ్యం చేయటం చేతగాక ఒకరు అహంకారంతో, ఇంకొకళ్ళు కామ కోరికలతోటి చచ్చిపోయారు. ఆ తర్వాత విచిత్రవీర్యుడికి చూద్దాం, సత్యవతికి వీళ్ళిద్దరు కొడుకులు. వ్యాసుడిని మాత్రం శాంతనుడితో కాదు, అంతకు ముందే ఇంకో మునితోటి కన్నది, అతనే వేద వ్యాసుడు. ఈ వ్యాసుడి తండ్రి మాత్రం శాంతనుడు కాదు. ఇది తర్వాత కాలంలో చెప్తుంది అన్నమాట సత్యవతి. సత్యవతికి పుట్టిన కొడుకుల్లో చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు ఉన్నాడు. విచిత్రవీర్యుడికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. ఈ అంబిక అంబాలికకి ఇద్దరికి కొడుకులు పుట్టకుండానే విచిత్రవీర్యుడు చచ్చిపోయాడు. అప్పుడు మరి ఏం చేయాలి, ఈ కురువంశం ఇక్కడితో ఆగిపోతుంది అని భీష్ముడితో అడిగితే, సత్యవతి వెళ్ళి తన కొడుకైన తన పెద్ద కొడుకైన భీష్ముడితో అడిగితే, భీష్ముడు ఏం చేద్దామంటే, సత్యవతి నాకు ఇంతకు ముందే ఒక కొడుకు ఉన్నాడు వ్యాసుడు అని చెప్పి, అతను పెద్ద మునీశ్వరుడు, అతను గనక అతని కృపతోటి అంబికను అంబాలికను తల్లులు అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, మునులు వచ్చి సంతానం ప్రార్థించటం అనేది అని చెప్తే, సరే అని అతనితోటి వ్యాసుడితోటి అంబిక అంబాలిక ఇద్దరు టైం స్పెండ్ చేస్తే ధృతరాష్ట్రుడు, పాండు అనేవాళ్ళు పుడతారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇతని వేషము, భాష, ఇతని వాసన ఇవన్నీ చూసి అంబిక నచ్చదు. ఇతన్ని వ్యాసుడిని నచ్చక కళ్ళు మూసుకొని ఇతన్ని చూడకుండా ఉన్నందువల్ల వ్యాసుడికి కోపం వచ్చి, తనకి పుట్టబోయే సంతానం గుడ్డిగా పుడుతుంది కళ్ళు మూసుకుంది కాబట్టి అంటాడు. సో అందుకే ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుడతాడు. దాని తర్వాత అంబాలికతో టైం స్పెండ్ చేసినప్పుడు పాండురాజు పుడతాడు. ఇతను అంబాలిక ఏమో అతనితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు నిర్గాంతపోయి ఉంటుంది, తెల్లమొహం వేసుకొని ఉంటుంది, కాబట్టి పాండురాజు తెల్లగా పుడతాడు. వీళ్ళిద్దరికీ ఎంత ధైర్యము, ఎంత బల పరాక్రమములు ఉన్నా కూడా ఎందుకు పనికిరారు అని చెప్తాడు వ్యాసుడు. సో ఇదేంటి నువ్వు అలా కన్నావు, నాకు మంచి రాజుగా అయ్యేవాడు కావాలి అంటే, సరే అని అంబికని మళ్ళీ ఒకసారి ఇంకొక కొడుకుని కను అని చెప్తే, వ్యాసుడి దగ్గరికి అంబిక వెళ్ళినప్పుడు అంబిక ఈ రెండోసారి కూడా నేను వెళ్ళాలా ఇలాంటి వాసన కొట్టే మనిషి దగ్గరికి అని అంబిక ఏం చేస్తుందంటే, తన దాసిని పరిశ్రమి అనే ఒక దాసిని వ్యాసుడి దగ్గరికి పంపిస్తుంది. వ్యాసుడు ఆ దాసితోటి విదురుణ్ణి కంటాడు. అయితే విదురుడి మాట మనకి తర్వాత భారతంలో ఎక్కడ వినిపించదు, ఎక్కడ 1-2 చోట్ల తప్ప. చూద్దాం. తర్వాత కాలంలో ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుట్టాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు కానీ గుడ్డివాడు. పాండురాజు రెండవ వాడు, అంతా రాజ్యాన్ని చేయగలిగినవాడు. సో ఇక్కడే ఈ 36th జనరేషన్లోనే వీళ్ళకి ఎవరు రాజు అవ్వాలి, ఎవరు రాజు అవ్వకూడదు అనే పట్టుదల మొదలవుతుంది. ఎందుకంటే పెద్దవాడే రాజు అవ్వాలి కానీ గుడ్డివాడు. సో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించినప్పుడు మళ్ళీ భీష్ముడే వచ్చి, వీళ్ళ తాతగారైనటువంటి భీష్ముడే వచ్చి, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి పాండురాజు రాజు అవుతాడు అని చెప్తాడు. పాండురాజు ఆ తర్వాత కాలంలో ధృతరాష్ట్రుడు గాంధార్ని పెళ్లి చేసుకుంటాడు. పాండురాజు కుంతి, మాద్రి అని ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కాలంలో ఇద్దరికి పిల్లలు పుట్టరు.
కొంతకాలానికి గాంధారి అయితే గర్భం దాలుస్తుంది కానీ 15 నెలలైనా పిల్లలు పుట్టరు. ఈలోపు పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు తను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఒక జింక అతనికి ఒక శాపం ఇస్తుంది. ఆ శాపం ఏంటంటే, నువ్వు గనక ఎవరితో అయినా కామక్రీడల్లో పాల్గొంటే నువ్వు అప్పటికక్కడే చచ్చిపోతావు అని చెప్తుంది. దాంతో తన భార్యల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎప్పుడూ చేయకుండా ఉంటాడు పాండురాజు. కానీ ఒకరోజు అనుకోని సమయంలో మాద్రితోటి కలవటం వల్ల అక్కడికక్కడే చచ్చిపోతాడు. అయ్యో, నా వల్లే నా భర్త చనిపోయాడు అని చెప్పి మాద్రి కూడా ఆ మంటల్లోనే కాదు, ఈ ముందే ఇలాంటి ఒక ఇతను చచ్చిపోకముందే ఇలాంటి ఒక శాపం ఉంది, ఏం చేద్దామని అడిగితే కుంతి, నా దగ్గర ఒక వరం ఉంది, నేను ఒక మునికి మంచి సేవలు చేసినందువల్ల ఆ ముని నాకు ఈ వరం ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు కొడుకు కావాలనిపిస్తుందో అప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తే కొడుకు పుడతాడు అంటే, సరే చెయ్యి ఆ మంత్రాన్ని అంటే కుంతి 3 సార్లు ఆ మంత్రాన్ని జపిస్తే వాయుదేవుడితోటి భీముణ్ణి, అలా ముగ్గురిని కంటుంది. యుధిష్ఠిరుడిని, భీముణ్ణి, అర్జున్ని. మరి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కను అంటే, లేదు మాద్రి కూడా ఉంది కదా, తనకు కూడా సంతానం కావాలి అని తనకు కూడా ఆ మంత్రం చెప్పి తనకి నకులుణ్ణి, సహదేవుణ్ణి పుట్టేలాగా చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గాంధారి, నాకు 15 నెలలైనా నేను ఇప్పటిదాకా నా రాజు పెద్దవాడైనా కూడా రాజు అవ్వలేదు, ఇక నాకు సంతానమైన ముందు పుడితే వాళ్ళు రాజులు అవుతారు అనుకుంటే, వాళ్ళు కూడా కుంతికే ముందు పుట్టారు కాబట్టి వాళ్ళు రాజులు అవుతారు, ఇక నేను గర్భం దాల్చి మాత్రం ఏం లాభం అనుకొని తన పొట్టను కొట్టుకోవటం వల్ల తన పొట్టలో ఉన్న బిడ్డ గట్టిగా అయిపోయి పిండం మాత్రం బయటకు వస్తుంది. ఇప్పుడు ఎలా నాకు కొడుకు సంతానం పుట్టే భాగ్యం లేదా అనుకుంటుండగా అక్కడికి ఒక ముని వస్తాడు. అతను వ్యాసుడు అనుకుంటా. అతను ఈ పిండాన్ని 100 ముక్కలు చేసి 100 గిన్నెల్లో ఎండి రేపు పొద్దున అయ్యేసరికి మీకు 100 మంది పిల్లలు పుడతారు అనగానే, ఆ పని చేసిన తర్వాత గాంధారికి కూడా 100 మంది సంతానం కలుగుతారు. అలా పాండవులు, కౌరవులు జననం జరిగిన తర్వాత ఒకరోజు అనుకోకుండా మాద్రితో కలిసిన పాండురాజు అక్కడికక్కడే మృతి చెందుతాడు. తనతో పాటు ఆ మంటల్లోకి దూకి మాద్రి కూడా తనని తాను చచ్చిపోతుంది. సో కుంతి తన కొడుకులతో మాత్రమే మిగిలిపోతుంది. ఇప్పుడు పాండురాజు లేడు కాబట్టి మళ్ళీ రాజస్థానం ఎవరిది, ఎవరు ఒక రాజుగా వ్యవహరించాలి అనే సమస్యని మళ్ళీ భీష్ముడు పరిష్కరించటానికి, ధృతరాష్ట్రుడు మాత్రమే మిగిలాడు కాబట్టి మిగిలిన వాళ్ళు పిల్లలే కాబట్టి ధృతరాష్ట్రుడిని రాజుగా నియమిస్తాడు. సో ధృతరాష్ట్రుడు రాజు కాబట్టి అతని కొడుకైనటువంటి పెద్దవాడైన దుర్యోధనుడు తనే యువరాజుగా మసులుతూ తను కావాల్సిన ఆకృత్యాలన్నీ చేస్తూ ఉంటాడు. పాండవులు కూడా ఉన్నారు. కుంతి పాండవులను తీసుకొని ఊరు వెళ్తుంది. సో తర్వాత స్టోరీ మనం చూద్దాం. ఇదండి 37 జనరేషన్స్ ఆఫ్ మహాభారత. దాని తర్వాత అక్కడితో ఆగిపోతుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగి మొత్తం సమస్తం నాశనం అవుతుంది. పాండవులు, ద్రౌపది, కృష్ణుడు మాత్రమే మిగులుతారు. అర్జునుడి కొడుస్తూ సుభద్రతో కలిగినటువంటి పుత్రుడు మాత్రమే ఒకడు మిగులుతాడు అన్నమాట.